ఎందుకంటే మొదట ఒక 5 రౌండ్ల వరకు కూడా అంజిరెడ్డి గారు వచ్చినటువంటి స్పీడ్ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి గారు కూడా మళ్ళీ ఆ తర్వాత ఆయన మెజార్టీని తగ్గించగలిగారు. మొదటి చాలా వరకు చూసినప్పుడు చాలా స్పీడ్ ఉండేది, కానీ లాస్ట్ వచ్చే వరకు 5వ రౌండ్ వరకు 7,142 ఓట్ల మెజార్టీ ఉంది మరి ఏది అంజిరెడ్డి గారికి బీజేపీ అభ్యర్థి. కానీ లాస్ట్ కు మొత్తం 11 రౌండ్లు అయిపోయే లోపల 5,000 జస్ట్ 5,000 పై చిలుకాడికి వచ్చింది. సో రెండో ప్రాధాన్యత ఓటు అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. రెండో ప్రాధాన్యత ఓట్లతో కూడా మాకు అవకాశం ఉంటుంది. దీన్ని ఏంటంటే ఇది ఒక వాస్తవంగా చెప్పాలంటే ఇది ఉపాధ్యాయులకు సంబంధించింది కానీ పట్టభద్రులకు సంబంధించింది కానీ ఎక్కడ కూడా జనరల్ గా జరుగుతూ ఉంటాయి. వల్ల దీనికి కూడా మాకు కూడా దీంట్లో అవకాశం ఉంది. ఎందుకంటే ఇంకా అయిపోలేదు, రెండో ప్రాధాన్యత ఓట్లు కూడా పట్టభద్రులది ఉన్నది. దాన్ని కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఏంటంటే దీంట్లో మనం ఉపాధ్యాయుల దాంట్లో కానీ పట్టభద్రుల ఎన్నికల దాని కానీ మాక్సిమం మనం గమనించాల్సింది ఏంటంటే చెల్లని ఓట్లు ఎక్కువ ఉన్నాయి. ఈ చెల్లని ఓట్లు అనేది కూడా మరి అధికారులు వీళ్లకు అవేర్నెస్ కల్పించడంలో కూడా కొంత ఫెయిలెంట్ గా అర్థమవుతుంది. నిల్చున్న అభ్యర్థులు కూడా వాళ్ళు కూడా కల్పించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజలకు ఎవరైతే గ్రాడ్యుయేట్స్ అయినా కూడా ఓటు వేయాలని తెలవాలని ఏం లేదు కదా. ఎందుకంటే వాళ్ళు ఎలా వేయాలని తెలిసి సరిపోతుంది దానికి. సో వాళ్ళకి తెలియని విషయం చాలా వరకు చాలా స్పష్టంగా విషయం. మేము గతంలో ఉన్నప్పుడు కూడా ఎలా ఓటేయాలని కూడా చెప్పారు. చాలా మంది కూడా తెలియక ఎట్లా ఉంటున్నారంటే వాళ్ళు సర్కిల్ పెట్టడము లేదా టిక్కులు పెట్టడము, మరి వాళ్ళ పేరు రాయటం, వాళ్ళ పేరు రాయటం, లేదా అభ్యర్థి పేరు రాయటము, లేదా సిగ్నేచర్ సంతకాలు చేయటము, లేదా కామెంట్ చేయటం, ఇట్లా రకరకాల ఒకటి ఓఎని 1 అని రాయటం, లేకపోతే 1 అని తెలుగులో రాయటం, ఇట్లా రకరకాలుగా జరుగుతుంది. అంటే ఇవన్నీ కూడా అవి ఓట్లని ఇన్వాలిడ్ కింద లెక్కేస్తారు. వాళ్ళకి ఏంటంటే 1 ఇట్లా ఒకటేయాలంతే 2. కొంతమంది 1 అంకె వేయకుండా 2, 3 అట్లా కూడా చెల్లని ఓట్లు ఉంటాయి. సో మరి 28,000 ఓట్లు అంటే మరి మామూలు మాట అంటే ఇవి గెలుపు ఓటమలు నిర్ణయించేటువంటి ఓట్లు. మరి వాళ్ళ ఎవరు ఓట్లు పోయినది కూడా మనకు అర్థం కాని పరిస్థితి. అది కూడా మనం అధికారులు గాని ప్రజలు గాని నిల్చున్న అభ్యర్థులు గాని మరి అందరూ కూడా దానికి అవేర్నెస్ కల్పించాలి. ఎందుకంటే ఓట్లు పెరుగుతూ వస్తున్నాయి. కొత్తగా వచ్చినటువంటి పట్టభద్రులు 3 సంవత్సరాలు డిగ్రీ అయిపోయిన వాళ్ళు ఎవరైనా కూడా ఆయా సంబంధ నియోజకవర్గాల్లో మనం నమోదు చేసుకోవచ్చు. ఆధార్ కార్డు వాళ్ళకు ఉన్నటువంటి ఆధార్ కార్డు బేస్ చేసుకొని మా ఖమ్మంలో అప్పుడు ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రులు జరిగినప్పుడు కూడా మేము చేయించాము దగ్గరుండి. సో చేయించేటప్పుడు అట్ ద సేమ్ టైం ఏంటంటే వాళ్ళకి అవగాహన కల్పించాల్సిన అవసరం కూడా ఉంది. మన ఊరికి ఓటు చేపించేసి ఇంటికి పోతే వాళ్ళకి తెలియక ఓటు వేసేటప్పుడు వాళ్ళు ఎవరి నుంచి వచ్చేసి కంగారులో అట్లా వేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనం జాగ్రత్త చూడాలి. దీన్ని రాజకీయాలు అయితే దీనికి సంబంధించిన రాజకీయాలు అంతా చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది పట్టభద్రులకు సంబంధించింది, ఉపాధ్యాయులకు సంబంధించింది. కాబట్టి ఇవన్నీ ఒక హుందాతనం కంటే ఎగో సగం అసెంబ్లీలో ఉన్నటువంటి భారతదేశంలో ఓన్లీ 6 రాష్ట్రాలకు మాత్రమే ఎమ్మెల్సీలు ఉన్నాయి. ఇతర రాష్ట్రాలకు ఎక్కడ లేవు. తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, కర్ణాటక, ఉత్తరప్రదేశ్ అంటే కొన్ని రాష్ట్రాలకే ఉన్నాయి. మొత్తం ఎక్కడ దేశం మొత్తం లేవు. ఇట్లాంటి మన తెలంగాణలో కూడా ఉన్నాయి. సో దీన్ని మనము ఖచ్చితంగా అంటే మొత్తం మీద రెండో ప్రాధాన్యత ఓట్లు కీలకం కాబట్టి మీరు ఆశాభావంతో ఉన్నంటారా? ఉన్నదండి మేడం. ఎందుకంటే రెండో ప్రాధాన్యత ఓట్లు అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు. ఎందుకంటే మనం ఇప్పుడే కామెంట్ చేస్తే తొందరపడి మాట్లాడటం అవుతుంది. ఎందుకంటే లైవ్ లో నడుస్తున్నాయి అవతల ఓట్లు. ఇప్పుడు జస్ట్ ఒక 5-10 నిమిషాల కిందటనే మొదటి రౌండ్ పూర్తయినట్టుగా మనకు సమాచారం ఉంది. కాబట్టి ఒక్కొక్క రౌండ్ లెక్క పెట్టడానికి కూడా చాలా టైం పడుతుందండి. ఎందుకంటే గతంలో నేను చాలా సార్లు కౌంటింగ్ ఏజెంట్ ఉన్నాను. ఇవన్నీ బ్యాలెట్ తీయాలి, చూడాలి, ఇంత పెద్ద బ్యాలెట్ ఉంటుంది, అవన్నీ గమనించాలి. ఆ పిన్ టు పిన్ గమనించాల్సి ఉంటుంది. మనం ఇది జనరల్ ఎలక్షన్స్, అసెంబ్లీలు కానీ పార్లమెంట్ ఎట్లుంటుంది అంటే ఓటింగ్ మిషన్ కాబట్టి టక్ మని తీయటం, ఓపెన్ చేయటం 1 నిమిషాలు అయిపోయింది. అట్లా కాదు, ప్రతి ఓటుని చాలా సున్నితంగా నిశ్చితంగా పరిశీలించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ స్వస్తిక్ ముద్ర ఎక్కడ గుద్దారు, ఎటు గుద్దారు, పైకి పోయిందా, కిందకి పోయిందని ఇది చాలా నేను చూశాను. మొన్న కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా నేను నల్గొండ లాస్ట్ టైం చీఫ్ కౌంటింగ్ ఏజెంట్ ఉన్నప్పుడు కూడా అంటే అంత యాస్ట్ వస్తుంది. ఇంకా చెప్పాలంటే ఒక రకంగా అంటే అంత ఓపికన్న వాళ్ళే ఉండాలి. నేను మొత్తం ఉన్నాను అయిపోయిందా కూడా అంటే ప్రతి గమనించాలి. మనం ఏదో ఓవరాల్ గా చూస్తే సరిపోయేది కదా ఇట్లా కళ్ళతో. అది ఆ స్వస్తిక్ గుర్తు ముందుకు పోయిందా, వెనక్కి పోయిందా, ఒకటేసారా, టిక్ పెట్టారా, లేకపోతే సర్కిల్ గీసారా, నెంబర్ వేసారా అని చాలా డెప్త్ గా మనం గమనించి చూసి చేయాలి. రైట్. అలాగే బీఆర్ఎస్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు. అలాగే అనలిస్ట్ జయరాం గారు జాయిన్ అయ్యారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. వెంకటరెడ్డి గారు మీరు చెప్పండి. అయితే గత పార్లమెంట్ ఎలక్షన్స్ లో